హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పాలక్తో చేసే ఒక సైడ్ డిష్ గురించి చెప్పబోతున్నాను. ఈ డిష్ని కొరియన్స్, చైనీస్ ఆర్ జాపనీస్ డిఫరెంట్ వేరియేషన్స్లో చేసుకుంటారు. చాలా బాగుంటుంది. మన ఇండియాలో కానీ లేకపోతే నేనున్న ప్లేసెస్లో ఏ చైనీస్ రెస్టారెంట్స్లో కూడా నేను దీన్ని సర్వ్ చేయడం అన్నది ఇప్పటివరకు చూడలేదు. ఇది అసలు ఎందుకు అవసరం అని మీరు అనుకోవచ్చు. మనం బ్లాంచ్ చేసి పాలక్ పనీర్ కానీ పాలక్ ఆలుగా లాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు పాలక్ ఆకులు మాత్రమే తీసుకుంటాం, కొమ్మల్ని మనం పక్కన పడేస్తాం. లేకపోతే వేరేలాగా యూస్ చేస్తామో లేదో నాకు ఐడియా లేదు. ఈ రెసిపీలో అలాంటి వేస్టేజ్ ఏమీ ఉండదన్నమాట. మనం నార్మల్గా దాన్ని 2 ఇంచెస్లో చాప్ చేసేసుకుని బ్లాంచ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నౌ అదర్ థింగ్ ఈజ్, ఇండియన్ డిషెస్లో చేసుకునేటప్పుడు ఉడకబెడతాము, అది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో స్పినాచ్లో ఉండవలసిన న్యూట్రియంట్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. అది కాకుండా వేరే ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం ఇందులో వేస్తామో అవి కూడా మన హెల్త్కి చాలా మంచిది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. సో ఆల్ వీ నీడ్ ఈజ్ 2 tablespoons of soya sauce, 2 tablespoons of sesame oil, crushed ginger, chopped spring onions, రోస్టెడ్ సెసమీ. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కలుపుకున్నాక బ్లాంచ్ చేసి సపరేట్గా పెట్టుకున్న మన పాలక్ని తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవడమే, అంతే. అండ్ యూ కెన్ ఎంజాయ్ దిస్ డిష్ అలాంగ్ విత్ దాల్ రోటీ ఆర్ ఎనీ అదర్ ఫుడ్. సో దాల్ రోటీతోటే కాకుండా డైట్లో ఉన్న వాళ్ళు కానీ డయాబెటీస్ వాళ్ళు కానీ ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు స్పినాచ్ని ఎక్కువ తింటారు, రైస్ ఆర్ రోటీని కొంచెం తక్కువ చేసుకుని దీన్ని కొంచెం మనం ఎక్కువ తిన్నాం అనుకోండి, మనకి షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటుంది అండ్ కార్బ్స్ కూడా మనకి చాలా కంట్రోల్ అయిపోతాయి. సో ఇలాంటి మోర్ రెసిపీస్ అండ్ అదర్ స్టోరీస్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తుంది కోనేరు స్టోరీస్. అప్పటి వరకు థ్యాంక్ యూ అండ్ బాయ్.